90% స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి? చాలా మంది అనుకుంటారు ఎందుకు నేను సెలెక్ట్ అవ్వట్లేదు ఇంటర్వ్యూస్ లో అని. సో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లేకపోవడం. మీకు ఆన్సర్ తెలుసు, బ్రెయిన్ లో మంచిగా ఆన్సర్ అనేది తిరుగుతుంది. వాళ్ళకి క్వశ్చన్ అడిగిన వెంటనే ఓకే ఇది ఆన్సర్ ఇదని తెలుస్తుంది, కానీ మీరు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం. సో ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ చేస్తాం. సో ప్రాజెక్ట్స్ చేసిన దాన్ని మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. వాళ్ళు దాని మీద ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం దానికి ఆన్సర్ ఇచ్చేలా ఉండాలి. సో మీరు ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ అనే దాన్ని మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా దాని మీద మనం ఆన్సర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి. ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్స్. సో బేసిక్స్ మీద నాలెడ్జ్ కరెక్ట్ గా ఉండాలి. లైక్ ఎలా అంటే మన కోర్ సబ్జెక్ట్స్ మీద, తర్వాత ఓప్స్ కాన్సెప్ట్స్ మీద, మన టెక్నికల్ స్కిల్స్ మీద, వీటన్నిటి మీద, యాప్టిట్యూడ్ మీద, వీటన్నిటి మీద, ఇవన్నీ ఏంటి మనకి బేసిక్స్. సో వీటి మీద మనకి నాలెడ్జ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మనకి ఇంటర్వ్యూస్ అనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఈ రోజు నుండి కూడా ప్రతి దాని మీద కూడా ఒక 20 minutes టైం చేస్తే కంపల్సరీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.